ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: విద్యావంతులైన మహిళలు బలమైన సమాజాన్ని నిర్మిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మారిషస్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్, ప్రధానమంత్రి నవీన్ రామ్గూలంతో భేటీ అయ్యారు. మారిషస్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించింది. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వార్తల వివరాలు: విద్యావంతులైన మహిళలు బలమైన సమాజాన్ని సృష్టిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు బటిండాలోని పంజాబ్ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు వివిధ సంస్కృతుల సంగమమని, దేశ వైవిధ్యం ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులలో ప్రతిబింబిస్తుందని అన్నారు. ఐక్యత, శ్రేష్ఠతకు విశ్వవిద్యాలయాలు ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. లక్ష్యాల సాధనకు నైతికతపై ఆధారపడాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువ విద్యార్థులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి పేర్కొంటూ, गुरुओं के आशीर्वाद और प्रेरणा से पंजाब की इस धरती ने बलिदानों और क्रांतिकारियों की जन्म दिया। शेर पंजाब महाराजा रणजीत सिंह भारतीय इतिहास का एक विराट। उन्होंने अपनी बहादुरी और कुशल नेतृत्व तथा हरि सिंह नलवा जैसे वीरों के योगदान से एक मजबूत साम्राज्य की स्थापना की। पंजाबी धरती पर देश के स्वतंत्रता संग्राम के महत्वपूर्ण अध्याय रची गई। భారత్లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. శిక్షణ విమానాల కొనుగోలుకు సంబంధించి ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు 7,000 మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ సంస్థలు 1,700కు పైగా విమానాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో అవి సేవలు అందించబోతున్నాయని అన్నారు. దీంతో రానున్న 20 సంవత్సరాల్లో 30,000 మంది పైలట్లు అవసరమని తెలిపారు. భారత్ను పైలట్ల శిక్షణ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్లో పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మహాకుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర గంగాజలంతో పాటు పలు బహుమతులను ప్రధానమంత్రి అందజేశారు. అనంతరం అధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతకుముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్గూలంతో భేటీ అయిన నరేంద్ర మోదీ ఆయనతో కలిసి ఆ దేశ జాతిపిత సియోసాగర్ రామ్గూలం పేరు మీదుగా ఏర్పాటు చేసిన వృక్ష సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఇరు దేశాల ప్రధానులు మొక్కలు నాటిన ఫోటోను నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో తన మిత్రుడు నవీన్ కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా మారిషస్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా నరేంద్ర మోదీ నిలిచారు. దీంతో ఇప్పటి వరకు 21 అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానమంత్రి అందుకున్నారు. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. రాజ్యసభలో ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, 2025-26లో 200 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ప్రారంభించనున్నామని అన్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ ఆరోగ్య యోజన అమలుతో క్యాన్సర్ రోగులకు స్క్రీనింగ్, తరువాత 30 రోజుల్లోపు చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తక్కువ ధరకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉజాలా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 37 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి గంటకు 48 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ, అతి తక్కువ విషపూరిత పదార్థాలు ఉన్న ఎల్ఈడీ బల్బుల పర్యావరణ లక్ష్యాలకు మద్దతుతో పాటు స్థిరమైన, శక్తి సమర్థవంతమైన వెలుగును అందిస్తాయని తెలిపారు.
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఎన్ఏఐ 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ హెరిటేజ్ త్రూ ఆర్కిటెక్చర్ అనే అంశంపై నిర్వహించిన ప్రదర్శనను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్ఏఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేస్తోందని, 1 నెలలో 6 లక్షలకు పైగా పేజీలను భద్రపరుస్తోందని తెలిపారు. ఈ డిజిటలైజేషన్ కార్యక్రమం విజయం జ్ఞాన భారతం మిషన్కు నాంది పలికిందని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు ఎన్ఏఐని ఆయన ప్రశంసించారు. హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉత్తర రైల్వే 400కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోందని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాజధానిలోని న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం భద్రతా ఏర్పాట్లు, మినీ కంట్రోల్ రూమ్లు, వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల కోరిక మేరకు అవసరమైతే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతామని ఉపాధ్యాయ్ వెల్లడించారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ WPAGP 2025 ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 145 మంది భారతీయులు, 20 దేశాల నుండి 105 మంది అంతర్జాతీయ పోటీదారులతో మొత్తం 250 మంది పారా అథ్లెట్లు పాల్గొంటారు. వారు 90 అథ్లెటిక్స్ పోటీలలో పోటీ పడతారు. ఇది భారతదేశం ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద పారా అథ్లెటిక్స్ ఈవెంట్లలో ఒకటి. పాకిస్తాన్లో సాయుధ తీవ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేసి వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే పాల్పడినట్టు వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA ప్రకటించింది. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు సుమారు 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు యత్నిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను సందర్శించండి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,115 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 12 పాయింట్ల నష్టంతో 74,102 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.60 పాయింట్ల నష్టంతో 22,497 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు కొరుకుని 87.22గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $69 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $2,916 వద్ద ట్రేడ్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యావంతులైన మహిళలు బలమైన సమాజాన్ని నిర్మిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మారిషస్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్, ప్రధానమంత్రి నవీన్ రామ్గూలంతో భేటీ అయ్యారు. మారిషస్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించింది. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.